చీటూరు భాష. నిన్న వేసిన వీడియోకి అయితే బాగా సపోర్ట్ వచ్చింది. మీ నుంచి మంచిగా లైకులు కొట్టిరు, మంచి మంచి కామెంట్లు పెట్టిరు. మాకైతే చాలా ఆనందంగా కనిపిస్తుంది. మీ సపోర్ట్ మాపై ఎల్లకాలం ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకోసం మంచి వీడియోలు తీసుకొస్తాము. ఇక ఈ రోజు వీడియో ఏంటంటే మగడు ఉండగా వేరే మగాడితో ఉంటే అనేది చాలా ఛానల్స్ వాళ్ళు వీడియో తీసుకొస్తారు. అదే స్టైల్ అంటే ఇంకా కొంచెం డిఫరెంట్ గా మీది యూనిక్ గా ఉంటాయి కదా, అలా డిఫరెంట్ స్టైల్ గా తీసుకురండి పెంటక్క అని చాలా మంది మన సబ్స్క్రైబర్లు కామెంట్ చేశారు. కాబట్టి మీకోసము ఇదే సిరీస్ కొంచెం డిఫరెంట్ గా, అంటే చాలా మంది అనుకుంటుండొచ్చు అరే ఆ ఛానల్ ని కాపీ కొడతారు, ఈ ఛానల్ ని కాపీ కొడతారు అని అనుకుంటుండొచ్చు. కానీ మన ఛానల్లో వేరే ఉంటుంది. మొత్తం సిచ్యువేషన్ అంతా వేరే ఛానల్లో వేరే ఉంటుంది. కంటెంట్ మొత్తం వేరు వేరు, ఒక ఓన్లీ టైటిల్స్ మాత్రమే దానికోసం పెట్టినట్టు ఉంటది. కాబట్టి ప్లీజ్ వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి. వీడియోస్ ఇలాంటివి తీసుకురావాలా లేకపోతే ఇంకా కొంచెం స్టైల్ అనేది మార్చాలా అనేది కింద కామెంట్ చేస్తే మీకోసం పక్కా ట్రై చేస్తాం. కాబట్టి వీడియో ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయకుండా ఒకరి లైక్ చేస్తే ఏమవుతుందంటే మన వీడియో ఇంకా 10 మందికి పోయి అప్పుడు మన ఛానల్ ఈజీగా గ్రో కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి. అట్లనే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలా. కింద గంట సింబల్ వస్తే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్ లోకి వస్తుంది. సరే పార్ట్ 3 వీడియో నేర్చుకుంటా చూద్దాం పదండి. ఎడికి పోయేస్తున్నవే? ఏగా సరిత దగ్గర పోయేస్తున్న పెంటక్క. ఎందుకమ్మో జోరుగా పోతున్నావు? సరితకు నీకు దోస్తాన బాగా ఎక్కువైందిగా. ఏం పని ఉందమ్మా అంటే సరిత దగ్గర కొరుకుతున్నావు? ఏం దోస్తాను ఎక్కువైంది అక్క, ఏదో ఇక టైం పాస్ అయితే లేదు. ఇక పోరి బాగానే మా ఇంటికి వస్తుంది అని ఒకటే రమ్మని తలుతుందిగా. నేను ఎన్నడు పోను, చిట్టి పైసలు కట్టేది ఉంది. మరి మీ ఆయనతో పంపియ్యానంటే నా మొగంతో పంపించిన, మరి కట్టించుకోకుండా ఎట్లున్న బుక్ ఎట్లున్న పైసలు అట్లనే పంపించింది. మరి ఎట్లా అయింది ఏం కథ అని అడుచుకుంటాను పోతే చిట్టి పైసలు 2-3 రోజులు ఇంకా కట్టుకుంటాన్నది. అక్క లేదంట అని చెప్తుంది. మరి కట్టుకోండి ఎందుకు ఆత్రం అని పైసలు తీసుకురమ్మన్నది, బుక్ తీసుకురమ్మన్నది. నాకు ఏం అర్థం కాలేదు పెంటక్క. ఇప్పుడు పోయి అడుగుతానేమో గట్లా అంటుంది. ఎక్కడ పోతున్నావు? పొద్దుగాల వెళ్ళినావు? ఓయమ్మో ఇంత డబ్బు నచ్చిందానే? పట్నం పోయేగానే నీ మొగన్ బండి మీద అప్పుడే వచ్చిందానే? అవుగా అక్క, నేను ఇట్లా గదే పరిశాన్ అయినాక ఇంత డబ్బును ఎట్లు వచ్చినావు? పొద్దుగల నా మొగన్ బండి మీద పోయినావు, ఇంత డబ్బును ఎట్లు వచ్చినావు అని అంటే బస్కు వచ్చినా అని అంటుంది పెంటక్క. ఇప్పుడు బస్సు ఎక్కడిది? మధ్యాహ్నం పూట పట్టపగటిని బస్సులే లేవుగా, మన ఊరికి ఎట్లొచ్చిందో అది. బాగా ఇంత డబ్బునే వచ్చింది. పట్టు చీరలు కొనుక్కొని వచ్చింది అమ్మా. అరే నీ మొగన్ బండి మీద ఎక్కింది కదే ఉన్నట్టుంది, ఎర్ర కలర్ చీర కట్టుకుంది కాదు. నేను గప్పుడే అనుకున్నా అరే డ్యూటీ లేనట్టుంది, కూరగాడికి ఇంత డబ్బును వస్తుండు. మరి లత ఇట్లా ఎక్కడన్నా పోయిందా, పిల్ల మొగడు ఎక్కడన్నా పోయినట్టు ఇక డబ్బును వస్తుడు అని అనుకున్నా. గానీ కాదని మొగన్ బండి మీదనే వచ్చింది మళ్ళా అది. ఓ అమ్మా గదే 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 ఉన్నట్టుంది అక్క. నాతోనేమో లంచ కథలు పడుకుంటే ఎట్లా చెప్తుంది తెలుసా? బస్ కే వచ్చిన అయ్యో ఎందుకు లేదు, 11 గంటల బస్ కొంచెం లేట్ అయి వచ్చిందంట అని అంటుంది. దానికి ఎంత తెలివి ఉంది చూసినవా? కాదు మా ఊడికి ఇట్లా నాకు పట్టు చీర కొనుక్కొచ్చిన పెంటక్క. దాని దగ్గర అదే ఉంది, నా దగ్గర అదే ఉంది. నాకు ఎక్కడ అర్థమైతే లేదు. నా మొగడికి ఇట్లా గిసొంటిగా తెచ్చింది. సరిత ఏడ కొనుక్కున్నావంటే నేను కదేమో కేళ్ళేమో ఏదో షాపింగ్ మాల్ లో కొనుక్కున్నాను అన్నది. మరి నా మోడీకి అసొంటిగా తెచ్చిండు పెంటక్క. ఇద్దరు కలిసి తెచ్చిరా. మరి మా ఆయన ఇట్లా నాకు కొంటానడా నువ్వు కొనుక్కుంటుంటే అంటే కాదు నీ మొగడు ఏడ కలిసి నాకు ఆడ దించిండు, బస్ స్టాప్ లో దించిపోయింది అంటే ఇక నాకు మళ్ళా కనిపించలేదు అని అంటుంది. ఎక్కడ ఈ సంగతి ఏం అర్థమైతలేదు పెంటక్క నాకు. ఏమో నిమ్మ ఏమనంటే మేం బజాం అవుతాం గానీ ఏం కథ నడుస్తుందో వాళ్ళిద్దరి మధ్యలో మనకేం ఎరక తల్లి. అయినా నాకెందుకు వచ్చిన బాధ నిమ్మ, నేను పోతున్నా బట్టలు నానబెట్టిన బట్టలు విండేది. అవును పెంటక్క, నేను ఇంత దూరం ఆలోచించలేదు. అది ముందే బద్మాషి దాన్ని చెప్తానే ఉంటావు కదా నువ్వు, ఎక్కువ దోస్తాన చేయకు, అది ముందే మంచిది కాదు, మంది మొగలు ఉంచుకునే రకము అని చెప్పినవి ఎప్పుడో గానీ నేను వినలేదు పెంటక్క. దాని దగ్గర మస్తు కథలు ఉన్నట్టున్నాయి. జరుండు మావోని పోయి గట్టిగా అడుగుతుండు పెంటక్క. గట్టిగా అడుగుతూనే ఆడు భయపడి చెప్తాడు, లేకపోతే వినడాడు. నేను ఇప్పటిదాకా అరే గట్టిట్లా తెచ్చినావు ఇంత మంచి పట్టు చీర, నీకు ఎట్లా తెలుసు? సెలక్షన్ తెలియదు. ఎన్నడూ నాకు ఒక చీర కొన్నది లేదు. నువ్వు ఎన్నడన్నా నీ చీర కొన్నాగి చూడు అంటే ఏదో ఒకటి కట్టుకోవే, నాకు సెలక్షన్ రాదని అంటావు అని గిట్లా నాకు గిట్లా ఆడు సప్పుడు చేసాడే. నేను నచ్చింది తీసుకొచ్చిన నే ఆ షాప్ వాళ్ళు గిట్లా నీ పిల్లలకి మంచిగా ఉంటదన్న, తెల్లగా ఉంటది అంటున్నావు కదా, తీసుకో అని అన్నారు అని చెప్తుండు. ఓయమ్మో గిదే కథ ఉన్నట్టుంది పెంటక్క. సేమ్ చీర, సేమ్ కలర్, సేమ్ బార్డర్. దానికి ఇట్లా ఈడే ఇప్పించిండా ఏందమ్మా? ఓయమ్మ ఇంత దూరం నేను ఆలోచించలేదు పెంటక్క. జరుండు అని పని ఏందో చూసుకుంటా నేను. ఏమో పోవెమ్మా, పోయి నా పేరు బయట పెట్టగలవు, నీ మనసులో మాట అడిగినాను చెప్పు. ఇక పోయి నా పేరు తీసావనుకో ఇట్లా పెంటక్క డౌట్ వాడు అడిగింది మరి నిజమేనా అని అన్నవనుకో పుసుక్కున్నావు అమ్మ ఉన్నదే
నీ మొగడు ముందే మంచోడు కాదమ్మా, ఎట్లా నోటికి వస్తే అట్లనే మాట్లాడతాడు. నేను ఏం అనలేదని చెప్పు తల్లి, నా పేరు తీసేవు. నీకేం అనిపించిందో అదే చెప్పు చెల్లె. సరే అక్క, నీ పేరు నేను ఎందుకు చెప్తే చెప్పు. ఇక నాకు గిసంటి డౌట్ పొద్దుట సంది వస్తుంది కానీ ఏ కాదాన్ని ఏమిటి ఎందుకు పోతాడు అని అనుకున్న ఇంత దూరం ఆలోచించలేదు పెంటాక. అది మంది మొగలను ఉంచుకునే రకమే ఉన్నట్టుందేమ్మా. ఎట్లా నోటికొస్తే అట్లనే మాట్లాడుతుంది. మొగలను చూస్తే ఓయమ్మ ఎట్లా చేస్తుంది అనుకున్నావు. ఒగలంటే ఒగలు పడుతుంది పెంటక్క అంటే. మనకు అసంటివి రావు తల్లి. సరే చెల్లె మంచిది, బట్టలు విండేది ఉంది పోతున్నా. సరే అక్క పోయి ఉతుకుపో. ఓ బక్కమ్మ, గీడ నిలబడ్డవేమే ఒక్కదానివి, ఏం చేస్తున్నావు? అక్కడ మళ్ళీ నిలబడ్డవేమే పోరి, ఎవరు రేపు అక్కడ చూస్తున్నావు? జరుండు జరుండు పెంటక్క, గట్టిగా మొత్తుకోకు, జరుండు చెప్తా గాని. అరే ఈడ మనుషులు ఎవ్వరు లేరు, ఎవరు కంటికే కనిపిస్తలేరు, జరుండు జరుండు అని అంటున్నావు. ఎవరికి కనిపిస్తుందని నీకు దమాక్ పని చేస్తుందా లేదా అనేక అట్లా మొత్తుకుంటావు? అగో గలత మొగడు గడ చెట్టు కింద కూర్చొని ఇల్లు సాటుంగా కూర్చొని ఫోన్ మాట్లాడుతుండు పెంటక్క. గంటలు గంటల నుంచి మాట్లాడుతుండు, ఎంతో సేపటి సంది. యువతో మరి పిల్లంతో మాట్లాడినచ్చే మాట్లాడుతుండు కానీ కాదు, అది ఇంట్లోనే ఉండే ఫోన్ మాట్లాడుతుంది ఏంది. మరి ఇంటికి పోయి చక్కగా ఎదురుగా కూర్చొని మాట్లాడితే కాదా, పిల్లంతో మాట్లాడినట్టే మాట్లాడుతుండు పెంటక్క అంటే. నేను అప్పటి సంది వింటున్నా, ఒక మాట వినిపిస్తుంది, ఒక మాట వినిపిస్తలేదు కానీ ఓయమ్మ పోరగాడు, ఏం పోరగాడేమ్మా. కాదు యువతి నన్ను ఉంచకుండా ఏంది పెంటక్క ఇట్లా మాట్లాడుతుండు. ఒకటే పని గంటల కమాలం అవుతుంది, ఒక్కసారి ఫోన్ పెట్టేస్తలేడమ్మా. ఆ సిగ్నల్ కట్ అయిపోడు కదా, మరి ఇంతసేపు బ్యాలెన్స్ అయిపోవా అని అమ్మా ఇంతసేపు మాట్లాడుతుండు. ఎవరితో పెంటక్క నీకేమైనా ఎరకనా అని. ఓ అమ్మో అంతేనా అని ఇప్పటిదాకానే అంటుంది లత. ఏమో అక్క నాకు ఒక పట్టు చీర తెచ్చిండు, ఇక సరిత దగ్గరికి ఏం చేస్తున్నావు సరిత అని సిట్టి పైసలు కడతాను పోతే అదే చీర దాని దగ్గర ఉంది. నాకు నా మొగడు తెచ్చిండు, నాకు ఎక్కడ అర్థమైతలేదు అని ఆ పోరి ఆగమంటే ఆగమైతుందే. నేను ఇట్లా గదే డౌట్ తోని మరి ఇద్దరు కలిసిపోయి తెచ్చిరేమో అమ్మ, మరి ఆమెకి తెప్పించిండో ఏమో అని అని అన్నట్టన్నా. ఇది నిజమే ఉన్నట్టుంది పెంటక్క. అది మధ్యాహ్నము పగటికి బస్సు వెళ్ళేది మన ఊరికి. పొద్దుగల పట్నం పోయింది నా మొగన్ బండి మీద ఇంటెల్లమే వచ్చింది అని అంటే నేను కుద్ద నా కళ్ళారా చూసిననే. ఆ పూరగాన్ బండి మీదనే అది ఎక్కొచ్చింది. ఇక ఓయమ్మ పొద్దుగల ఎక్కించుకోపోయిండు, మధ్యాహ్నం ఇట్లా ఎక్కించుకొస్తుండు. మరి అదో కాదు అని అనుకున్నా గానీ అదే అని అనుకోలేదు. అదే ఉన్నట్టుంది పగటికి మన ఊరికి బస్సు ఎక్కడ తీసేళ్ళే. బస్సు ఎక్కొచ్చిన 10:30 బస్సు జర లేట్ అయ్యి వచ్చింది అని కథలు పడి చెప్తుందంట అది. ఓయమ్మ దాన్ని ఉంచుకున్నట్టుండే, మనమైతే ఎన్నో చూడలేదు, మనకు తెలియదు కానీ డౌట్ వచ్చి అడుగుతున్నానే. మరి దాంతో గిట్ట మాట్లాడుతుండో ఏమో చెల్లె. నువ్వు అన్నది కరెక్టే ఉన్నట్టుంది పెంటక్క. అదే అదే చీరల సంగతి మాట్లాడుతుండు, చీరల సంగతి ఏదేదో చెప్తుండు కానీ నాకు సరిగ్గా వినిపించలేదు. అదే ఉన్నట్టుంది, మరి దాంతోనే మాట్లాడుతున్నట్టుంది. ఓయమ్మో అది కత్తర్ నాకు దక్క. అది ఉంచుకుంటా బద్మాషిది. ఇక మొగన్ని తాగోతోని చేసింది. ఇక ఆడు పనికి పోతాడు రోజు, ఇక తాగొస్తాడు పంతాడు, ఇక రోజు పనికి పోతాడు, ఇక సంపాదించి దాని చేతిలో పెడతాడు అన్ని కట్టలు కట్టలు తెచ్చి. ఇక దానికి ఏం పని ఉంది? నా మొగడు రోజు పనికి పోతుండు, నేను నన్ను ఉంచుకుంటే నేను పైసలు ఎక్కువ వస్తాయి ఏమో అని ఇక సొమ్ము చౌకలు చేపించుకున్నామని ఇక ఎంట పడ్డట్టుంది పెంటక్క. ఈ పోరగాడు మంచిగా డ్యూటీకి పోతాడుగా, ఈ వెనకాల తిరుగుతుందో ఏమో, మరి నీ పడేసిందో ఏమో పెంటక్క. నువ్వు అన్నది కరెక్టే. చూదాము ఆ పోరడేనా కాదా, నేను చూస్తున్నట్టు గుడ్డి దానివి నిజం అంటున్నావో అబద్ధం అంటున్నావో నీ కళ్ళే చక్కగా కనిపించవు. జరుండు నేను చూస్తా. అమ్మ ఇంత దగ్గరుండి కళ్ళు కనిపించవంటున్నావా? బాగానే ఉన్నావమ్మా, చూడుకో చూడుకో. నువ్వే పాటు చూస్తావా, నేను ఇట్లా చూస్తా చూడుకో. ఓ అమ్మ నువ్వు అన్నది నిజమే చెల్లె. కాదు సిగ్గు లేదా, సిగ్గు తప్పినంత సిగ్గు లేదా, దానికి సిగ్గు లేదా, ఇక దానికంటే సిగ్గు లేదు. అది అసంటిదే తెలిసేనాయి. ఈ పోరగానికి ఏం రోగం వచ్చింది? సంవత్సరమో రెండు సంవత్సరాలు దాటినట్టుంది పెళ్లి అయ్యి, మరి ఇంకా పిల్లలు అయితే లేరు. ఏంది ఏం కథ? ఈయన పిల్లం ఒక్కటి ఎంత బాధపడుతుంది. దావకాయ నుంచి దావకాయ తిరుగుతుంది ఆ కోరి మొత్తం. ఈడేమో తాగుతుండు, గిసంటి సోకులకు ఎగబడుతుండు. ఇక పనికి రోజు పోతాడంట గాని ఆ కోరికి ఇట్లా ఏమైతుంది ఏం కథ, మరి పిల్లలు ఎందుకు అయితే లేదు అని దావకాయ చూపియడు గాని గిసంటి సోకులు పడుతుండే. మీ పోరాడు ఇంతనన్నా సిగ్గు శరం ఉందా ఏంటి? పాపం పోరిన ఆగం చేస్తున్నట్టుండు. అవునక్క, లతకు చాలా తెలివి లేదు. ఇక తెలివి లేదని చూసి వాళ్ళ అమ్మగారు ఇట్లా ఎక్కువ తక్కువ మాట్లాడరు కదా, ఏదో ఈడేదంటే అదే సై అంటారా అని ఈయన కథలు ఏందో ఇటు పడుతున్నట్టు. నువ్వేమో పాపం తల్లి. ఇక దాని తల్లికి ఒకటే బిడ్డది ఒకటే ఉంది, ఇక మంచి అల్లుడు దొరికిందని ఇస్తే ఈడేమో గిసంటి కథలు పడుతుండు. పాపం ఏమ్మా. ఏమో తీసేలే, ఎవరెక్కడ పోతే మనకెందుకు చెప్పు. ఇక మన కళ్ళాడ చూసినాము అన్నట్టు లేదా, ఎవరితో మాట్లాడుతున్నాం మనకు చక్కగా తెలుసా? ఇక మనం ఇక మన డౌట్ తోని ఇక అదేనేమో దాంతోనే మాట్లాడుతుంది అనుకుంటున్నాం కానీ ఏమోనేమో ఇప్పుడు లత దగ్గరకు పోయి గిట్ల గిట్ల సంగతి అమ్మనేమో కూడా మాట్లాడుతుండు, దాన్ని ఉంచుకున్నట్టుండు అని మనం చెప్పినాం అనుకో,
మనని బజాన్ చేస్తారు, ఇక మనని సూటిపోడు మాటలు ఇష్టం వచ్చిన మాటలు తిడతారు. చెల్లె మనకి ఎందుకు వచ్చిన బాధ? ఈ ఊర్లో ముందే మనుషులు కాదేమో, ఒక్కటంటే 10 గుర్తించి చెప్తారు. ఇక మన నోట్లలో మన పోసుకున్నాడు ఎందుకు చెల్లె? ఆ అందరి నోట్లలో ఉండు ఎందుకు? మనం సబ్బదాకుండాంటి నువ్వు తెలిసినా ఏం చేసేది ఉంది, తెలియకుండా ఏం చేసేది ఉంది. పాపం గాని ఆ పోరి చాలా అమాయకురాలెమ్మ, దాన్ని చూస్తేనే బాగా అనిపిస్తుంది. ఆ అమాయకురాలను చూసి దాన్ని అట్లాగం పట్టిస్తుంది. మేడు సిగ్గు తప్పినాడు, ఇంకా నన్ను సిగ్గు లేకుండా వచ్చిన ఇంకి. అవునక్క, నువ్వు అన్నది ఇట్లా కరెక్టే. మనకెందుకు చెప్పు, ఊర్లందరికి లేని బాధ మనకెందుకు? కానీ గట్లా పిల్లలు గాని పెళ్ళాన్ని ఆగం పట్టించుడు చాలా బేకార్ పని అక్క. మస్తు మోసం చేసినట్టు. ఆ పోరి పిల్లల కోసము మస్తు దావకాలు తిరుగుతుంది, మందులంటే మందులు మింగుతుంది. ఈ దగ్గర ఉన్న పైసలన్నీ పెడతాడంట, లేకుంటే చేతులు ఎత్తేస్తాడంట. ఇవాళ అమ్మగారి నుంచే ఇక 10-20 ఆడుకొని వస్తుందంట. దావకాన చుట్టే తిరుగుతుంది పాపము. దాన్ని ఆగం చేసినట్టు కాదా నిమ్మ పోరగాడు? ఎటుగాక దీనికి పిల్లలు అయితే లేరని మరి దీని కలవడ్డాడో ఏం కథనో గాని చాలా తప్పు పని పెంటాక. నువ్వేం అనుకున్నా సరే గానీ నాకు మస్తు అంటే మస్తు బాధ అనిపిస్తుంది నువ్వు అన్నప్పటి సంది. కాదు గాని మరి ఇద్దరి దగ్గర సేమ్ పట్టు చీరలు ఉన్నాయంటే ఇది పొద్దుగాల మనం ఆడున్నప్పుడు ఆ దీని మొగన్ బండి మీద ఎక్కిపోయింది. మరి ఆ సిగ్గు తప్పింది. మళ్ళీ వస్తప్పుడు ఇక మీతో అబద్ధాలు చెప్పింది. బస్సుకే వచ్చినా అని బండి మీద వచ్చింది, నువ్వు కల్లారా చూసినావు, మళ్ళీ మీకు అబద్ధాలు చెప్పింది. అంటే గదే పని ఉన్నట్టుంది పెంటక్క. అది బయట పడతలేదు కానీ జరుండు జరుండు. సరే ఈ రోజు కాకుంటే రేపు కాకుంటే ఒక 10-15 రోజుల కన్నా బయట పడుతుంది కదా, ఎన్నాళ్ళ కన్నా బయట పడేదేగా. అప్పుడు దాని పని అయితే చూడు. ఓయమ్మో, వాళ్ళ అమ్మగారు జర మామూలు గాని వాళ్ళ అమ్మమ్మలు అంట బాగా ఉండోళ్ళంటే నిమ్మ. ఇక వాళ్ళకి ఈ సంగతి తెలిసిందనుకో మంచిగానే అవుతుంది అయ్యే లగ్గము ఏమో అనుకుంటుండు గాని. మా అమ్మగారు ఊరు పక్కన ఊరేనమ్మ. ఇలా అత్తగారిది ఇంక గింతనన్న భయం భక్తి లేక గిసొంటి శాతలు చేస్తుండేవే. ఏడి సిగ్గు తప్పినాడు, ఇంకా వస్తలేడు. ఏ కాలమై ఎక్కడ వచ్చిండో ఏమో, ఎంతసేపు అనేది ఎదురు చూడాలి ఈయన గురించి. ఓయమ్మో, ఏడి బయట గిచ్చలేడు. ఏ కాలమై చూస్తున్నా ఇంకా వస్తలేడు. గంటకు ఎక్కువ అవుతున్నట్టుంది. ఎక్కడ వచ్చిండు? ఏముంటుందన్న మాట్లాడుకుంటూ కూర్చుండా ఏంది? కాదు, ఇలా డబ్బులు వచ్చిండు పనికించి వచ్చి బట్టబొంతలు అన్నది. ఇంకా పండుగ దగ్గరకు వస్తుంది, వారం గిట్ల లేదు. ఇల్లన్న దురుకుతా ఆడు మనిషి ఒక్కటి ఎంతగానో మనం చేసేదానికి ఇంతనన్న ఫికర్ లేకుండా వచ్చిన ఈ బద్మాషానికి ఎంతగానో మనం చెప్పాలి. ఏమైనా రోజు డ్యూటీకి పోయి వస్తాను రాగానే సరిపోతాది. ఇంకా ముళ్ళనే ఉండాలి, పిల్ల భద్రంగా ఉండాలని పైసలు ఏమో ఒక్క రూపాయి అయ్యాడు నా చేతికి. దావకన కంటే ఇక 10-20 ఇస్తుండు. గవి ఆడకాడికి అవుతున్నాయి. ఏం చేయాలి? ఒక్కదాన్నని ఏమంత ఏదు, బొంతలు దండిగానం ఉన్నాయి. ఎప్పుడు విండాలి, బాసాన్లు ఎప్పుడు తోమాలి? ఏం చేయాలి? ఇట్లా పనన్న ఆసరైతే కాదా? ఇట్లా డబ్బులు వచ్చినాడన్న రోజు చీకట్లోకి వస్తాడు, పాపం అలసిపోయి వస్తాడు పని కాడా అని ఊకుటా. మరి ఇలా డబ్బులు వచ్చినాడన్నా ఇట్లా పని చేస్తే కాదా? ఏం చేయాలి? ఎక్కడ పోయిండు? ఫోన్ చేస్తేనేమో బిజీ బిజీ వస్తున్నా. సిగ్గు తప్పినానికి ఎక్కడ వచ్చిండు? అగో అట్లకే వస్తున్నట్టుండు, ఆడే ఉన్నట్టుండు. జరుండు జరుండు ఏమన్నది నా పిల్లము అమాయకురాలు అని నన్ను అమాయకురాలు చేసి ఆడు ఇసంటి కథలు పడుతున్నాడు. ఎంతసేపు అయి కాదు ఫోన్ చేస్తే బిజీ బిజీ వస్తుంది. మరి యువతితో మాట్లాడుతుండే ఏం కథ? నా జరుండు దగ్గరకు అయితే రాని. ఏమైందే ఇట్లా బాజార్లో బయట నిలబడ్డా? వచ్చి ఎవరిని చూస్తున్నావు? చెప్పేటోళ్ళు ఎవరైతే ముద్దుగురు అని వాళ్ళని చూసుకుంటా కూర్చున్నయ్యా. కాదు ఇట్లా అంటందుకు ఏం సిగ్గు అనిపిస్తలేదా నీకు? అది ఏ కాలమై గంటన్నరకు ఎక్కువ అవుతుంది. నేను సరితో ఇంటికి పోయి వచ్చినా, ఆ ఇంట్లో పని చేసుకున్నా, ఇక గంటకి ఎక్కువ అవుతుంది. నేను ఎదురు చూసుకుంటా కూర్చున్నా. కాదు ఎప్పటి సందయ్యా నువ్వు పోయి ఎవరితో మాట్లాడుతున్నావు? ఆ ఫోన్ చల్లగుండా? ఫోన్ చేస్తే మరి ఒక్కసారి కాకపోతే ఒక్కసారి అని ఎత్తి గీడున్నా నేను ఫలానా కాడు ఉన్నా వస్తున్న జరుండు అని చెప్పే తెలియదా నీకు? ఫోన్ చేసి ఎత్తవు, బిజీ బిజీ బిజీ. ఎవరితో మాట్లాడుతున్నావు అంతగానో? ఫోన్ లో ఏముంటది నీకు? ఒకటే మాట్లాడుకుంటున్నావు. ఏడ కూర్చున్నావు చెప్పు? అరే నా చిన్నప్పటి దోస్తు చేయక ఫోన్ చేసిండే. ఇక దాంతో మాట్లాడుకున్నా, చింత చెట్టు కింద అట్లనే కూర్చున్నా. ఇక అట్లనే మాట్లాడుకుంటున్నా. నీ ఫోన్ చేసేది నాకు కనిపించలేదే నిజంగా, లేకపోతే ఎట్టి మాట్లాడకపోవునా? గట్ల సీరియస్ అయితే పోయింది. ఏమైందని ఇప్పుడు? ఏమైతుందా నీకు? గట్లనే అనిపిస్తది గాని కాదు, ఒక్కసారి కాకుండా ఒక్కసారి అయ్యల డబ్బును వచ్చిన పండుగకు ఇంకా వారం గిట్లేదు. ఇంట్లో పని ఇల్లు దులుపుడన్నా, బట్ట బొంతలన్నా ఉతుకుడు, ఏదైనా పని చేస్తా పాపము ఒక్కతే ఏం చేస్తది? మా అమ్మ నా శాతగాన్ని ఉంది, మా అమ్మకు శాత కాదు. నా పిల్లం ఒకతే ఎట్లా వేస్తాను గింతనన్న ఆఖరి పీకరు ఉందా అయ్యా నీకు? ఎప్పుడు పొద్దుగల పోతావు, చీకట్లకు ఎప్పుడు వస్తావు పని పోయి? ఏ పోని పోని ఇక పని కాడనే కష్టం చేసి వస్తాడు పాపము అని ఊపుతా ఉంటే ఇలా డబ్బును వచ్చినాడన్నా ఇంట్లో పని చేస్తే కాదా? నా పనానికే పెడతారు. నీ అమ్మకేం శాత కాదు, నీకేం శాత కాదు. మరి నేను ఒక్కదాన్ని ఎన్ని రోజులని చేసి పెట్టాలి చెప్పు? మీకు ఒక్క పని కాకుండా ఒక్క పని ఆసరైతారా మీరు నాకు?
అరే రేపు డ్యూటీ కాడ లీవ్ పెట్టుకున్న తీయే. ఇక రేపు లీవ్ పెట్టుకొని బట్ట బొంతలు అన్ని ఇక ఇల్లన్నీ దులుపుకొస్తా తీ. ఓయమ్మ ఓయమ్మ ఇంటికాడ ఉంటే నిమ్మలంగా ఉంటే నీవేందే. ఇంట్లోకి బయటికి వెళ్తే పాపం నీకు ఎప్పుడు నిన్ను చూసుకుంటా నీ తోకెనకాల తిరుగుకుంటా ఇంట్లోనే ఉండాలి అమ్మ బొమ్మ. బయటికి వెళ్తే పాపం ఏందేమ్మ నీతో నీ కాదు దోస్తాను ఉంటారు వాళ్ళతో మాట్లాడేది ఉంటది. వాళ్ళ ఫోన్లు వస్తాయి ఫోన్లు మాట్లాడితే కష్టమా నీకు. గట్లా మాట్లాడుతున్నావు నేను చూసుకోలేదే అంటే కయ్యా కయ్యా మొత్తుకుంటున్నావేమే. అగో కరెక్ట్ అడగంగానే నీకు ఎంత కోపం వస్తుంది చూడు నా మీద. గన్ని సార్లు చేస్తే ఒకసారి కాకపోతే 2 సార్ల కన్నా 3 సార్ల కన్నా చూసుకోవాలి ఫోను. అయ్యో ఇంతసేపు అవుతుంది ఇంటికాడికి చెల్లి మరి ఏం చేస్తుందో ఏం కథను. ఇలా ఇంటికాడ ఉన్నప్పుడన్నా జర దానికి అదో ఇదో చేసి పెడతా పాపము. పిల్లలు అయితే లేరు ఎక్కడన్నా చూపిస్తా అని గింతనన్నా చింతుందా నీకు. దావకనకు ప్రతి వారం నేను ఒక్కదాన్నే పోతున్నా. మీ అమ్మ వస్తుందా నువ్వు వస్తున్నావా. పాపము మరి వేరే దవాఖాన కన్నా చూపిస్తా దీనికి పిల్లలు అయితే లేరు ఎందుకో. మాకు గిన్నెళ్ళు అవుతుంది పెళ్ళయ్యానికి ఇంతనన్నా అక్కడికిక్కడ ఉందా నీకు. నా మీద ఉందా పిల్లల మీద ఉందా. దేని మీద సోయి లేదు. ఏమైనా డ్యూటీకి పోయి రావాలి తాగాలి పండుకోవాలి గిదే చింతుంది గాని పైసలు ₹1 ఇస్తున్నావా. 2 వారాల సంది మా అమ్మగారు ఇచ్చిన పైసలే పెట్టుకుంటున్నా దవాఖానకు. మందులకు ఊకైతున్నాయా పోయినప్పుడల్లా 4-5 వేలు అవుతున్నాయి. అవన్నీ ఎన్నడిచ్చినావు నువ్వు. స్టార్టింగ్ 2-3 వారాలు ఇచ్చినవేమో. మరి ఇప్పుడు పైసలన్నీ ఎక్కడ పెడుతున్నావు ఏం కథ ఇన్ని రోజుల సంది పోనీ. ఇక మొగన్ మీద గట్లా గట్టి గట్టిగా మాట్లాడితే మంచిగా ఉండదు అని పోనీ పోనీ అని ఊపుతా ఉంటే నువ్వు రెచ్చిపోతున్నవేంది. మా అమ్మగారికి ఇట్లా ఏం తెలియని దొరికిరని ఆట ఆడిస్తున్నావు మమ్మల్ని. అరే గట్టిగా మొత్తుకోకే ఎవరన్నా ఇంటే ఇజ్జత్ పోతది. నువ్వు లోపల పో ఫస్ట్ నీ పని ఏందో చెప్తా గానీ ఏందే నువ్వు ఊకుటా ఉంటే కయ్యా కయ్యా మొత్తుకుంటున్నావు బాగా ఎక్కువైతుంది నీకు. ఇప్పుడు చెప్పి ఇక లోపలికి వచ్చినాం కొట్టిళ్ళకి బయట ఉంటే ఎవరైనా ఇంటర్ ఇజ్జత్ పోతుందని ఉన్నది నీకు. సరే ఇప్పుడు లోపలికి వచ్చినావా ఏంది నీ సంగతి చెప్పు. కాదు నువ్వు ఏం పట్టించుకోవా ఇంట్లో ఎట్టెట్లయితుంది ఏం కథ. పెళ్ళైన కొత్తల సంధి మంచిగానే ఉంటుంది. మొన్న ఒక నెల రోజుల సంధి నువ్వు ఏదేదో కథలు పడుతున్నావు నాకు ఏం అర్థమైతలేదు. దీనికి తెలివి లేదు అనుకుంటున్నావు కానీ నేను ఆలోచించేది బాగానే ఉంటది. ఇక మా అమ్మగారంటే ఏం తెలియనోళ్ళు కావచ్చు కానీ మా అమ్మమ్మలకి మా మేనమామలకి చెప్పింది అనుకో నేను బతకని అని చెప్తున్నా ఏదో అనుకుంటున్నావు పోనీ పోనీ అని ఊకుంటావంటే మా కథలు పడుతున్నావు ఏంది నీ సంగతి చెప్పు. కాదు ఆ పట్టు చీర తెచ్చినావు ఎక్కడిది ఆ పట్టు చీర. నువ్వు నిజాయితీగా నిజంగా చెప్తావా మంచిది. లేకపోతే మా వాళ్ళను విలిపించి మరి ఎక్కడిది ఏం కథ షాపింగ్ మాల్ అది నాకు చదువు రాని దాన్ని చూసి ఏమో ఆట ఆడుకుంటున్నావు నన్ను. దాని మీద ఏదో స్లిప్ ఉంది కానీ నాకు చదువు వస్తలేదు. సరే గాని ఏది ఉంటే నాకేం గాని పెళ్ళము మొగడు నీతి నిజాయితీగా మాట్లాడుకుంటేనే మంచిగా ఉంటది సంసారం మంచిగా అవుతుంది. చెప్పు నిజంగా చెప్పు నా కోపం తెప్పియకు. ఇక నా కోపం వచ్చిందనుకో కథ వేరుంటది. అప్పుడు నీ బతుకంతా ఆగమయ్యే బతుక అవుతుంది. నిమ్మలంగా ఏడు తెచ్చినావు ఎవరెవరు కలిసిపోయి తెచ్చిరు నాకు ఖచ్చితంగా చెప్పు ఇప్పుడు. అరే నేను పనికేని వస్తప్పుడు షాపులా మంచిగా చీరలు పట్టు చీరలు ఆఫర్లు ఉన్నాయి అంటే పట్టుకొని వచ్చినాయి. ఎందుకే గట్లా దమ్ దమ్ చేస్తున్నావు నన్ను. జీతం పడ్డది నా పిల్లానికి ఏదో ఒకటి తీసుకోవాలి. నాకు నాకు పిల్లలన్నా లేరు నా పిల్లానన్నా మంచిగా చూసుకోవాలని ఇంకా పట్టు చీర తెస్తే నువ్వేందే గట్లా డౌట్ పడుతున్నావు 10 రకాలుగా అడుగుతున్నావేందే నువ్వు. ఏం కథలు పడకు అబద్ధాల మాటలు నా దగ్గర మాట్లాడకు. కాదు ఆ సరిత దగ్గర ఇట్లా అదే చీర ఉంది. నువ్వు తెచ్చిన చీరనే సేమ్ కలరు సేమ్ బార్డరు సేమ్ పట్టు చీర దాని దగ్గర ఉంది. మరి దాని దగ్గర ఎక్కడిది చెప్పు. నాకు ఇచ్చిన పట్టు చీరనే దాని దగ్గర ఉంది. నాకు అసలు ఎట్లా ఆలోచించాలో ఏమనుకోవాలి నాకు ఏం అర్థమైతే నిజంగా చెప్తేనే మంచిది. నువ్వు అబద్ధాలు చెప్పకు నీకు అబద్ధాలు మస్తుగా వస్తాయి. అరే ఆమె ఏడికింది తెచ్చుకుందో నాకేం తెలిసే. కాదు చీర ఏడ దొరకదా చెప్పు. ఆడు నేస్తాడు ఒకటే చీర నేస్తాడు. ఎన్నో వేల చీరలు కోట్ల చీరలు నేస్తాడు. ఇక అందులో ఆ షాపోడు అదే తెచ్చినట్టుండు ఈ షాపోడు అదే తెచ్చినట్టుండు. నేను నాకు నచ్చిన చీర పట్టుకొస్తే నువ్వేందుకు ఇట్లా గుద్దలు దమ్ చేస్తున్నావు నాకు ఏం అర్థమైతలేదు. మళ్ళీ సార్ నీ చీర పట్టుకొస్తా చూడే అమ్మా గిట్లా దమ్ దమ్ చేస్తున్నావేందే బాగం పట్టిస్తున్నావు జర్ర సేపట్ల. తేకుంటేనేమో నాకేమన్నా తెచ్చినవా నీ ముఖానికి. ఇన్నేళ్ళు అవుతుంది పెళ్ళయి ఒక్కనాడు ఒక అంగిరైక దేవు అని ఒకటి ఏ పని నా మీద ముత్తుకుంటావు. తెస్తేనేమో గీగాచారం ఉంది ఏందే అమ్మా నీతో నీకు ఇట్లా వచ్చి పడ్డది బాధ. సరే చీర గురించి పక్కన పెట్టు. కాదు పొద్దుగాల నీ బండి మీదనే వచ్చింది నేను చూసా. నా కళ్ళ ముందే నీ బండి ఎక్కిందే. పోనీ తీయగా పట్నమే పోతుంది కదా పోతా పోతా దించుతాడేమో ఇక బస్సు కిరాయిలు ఎందుకు వేస్ట్. ఇక ఈడెత్తా అన్ని దిగుతాడు కదా పోతా పోతా దింపుతాడేమో అని ఊకున్నా. మరి వస్తప్పుడు కూడా దాన్ని నీ బండి మీదనే ఎక్కించుకొచ్చినావంట ఇది నిజమేనా. ఓయమ్మో గిది నీకెట్లా తెలిసినే. ఇక వస్తొస్తా మన ఊరు బస్ స్టాప్ లో ఆడ నిలబడ్డది ఆ గేట్ కాడ నిలబడితే ఈ ఎక్కువ మరి ఊర్లకే పోతున్నా గానీ ఎక్కించుకున్నా. ఓ ఏమక్క దానికి ఇంత పెద్దగా చేస్తావేమో ఇప్పుడు ఎక్కితే ఏమైతుందే గట్లా డౌట్ పడతావు. ఎవరన్నా నేర్పించరా అనే నువ్వే నేర్చుకొని ఇట్లా మాట్లాడుతున్నావా నాకు ఎక్కడ అర్థమైతలేదు. ఎవరు నేర్పిస్తారు నాకు మాటలు రాకనా. పోనీ ఇక మొగని చేసుకున్న మొగని గట్ల ఉల్ట వల్ల మాట్లాడొద్దు.
ఇక తప్పు అని నేను ఒక్క మాట మాట్లాడకుండా ఇన్నేళ్ళ సన్ని ఉంటుంటే నువ్వేమో గట్ల రెచ్చిపోతున్నావు. పోతప్పుడు నీ బండి మీద పోయింది ఏదో పాపం పోయింది తీ అని ఊకున్నా, మరి వస్తప్పుడు ఇట్లా నీ బండి మీద ఎక్కి రావాలని అంత కాయసేముంది ఆ పోరికి? ఆ గాని నుంచి ఊర్లకు ఎంత దూరం ఉంది? అసలు నడుచుకుంటూ రావాలి, లేకపోతే దాని మొగన్కి ఫోన్ చేసి దాని మొగన్ బండి మీద రావాలి. నీ బండి మీద ఎక్కి రావాల్సిన అవసరము అంత అవసరం ఏముంది ఆమెకు? అరే ఆపద అట్లుంటది. నీకు ఆపద వచ్చినప్పుడు నేను ఉండకుంటే ఎవరన్నా బండి మీద దాని మొగన్ బండి వస్తది. ఆ బండి మీద ఎక్కిపోవా చెప్పు. ఇక ఆపద ఎట్లుంటే అట్లా నడుచుకొని పోవాలి, కానీ ఇప్పుడు ఎక్కితే ఏమైతుంది తల్లి గిట్ల చేస్తున్నావు? నువ్వేమో ఆడ దిగితే ఎక్కించుకొచ్చినా నువ్వంటావు, అదేమో నేను ఏడెక్కొచ్చినా బండి మీద రాలేదు నేను బస్కి వచ్చినా అని అదంటది. పగటిల్లి బస్సు ఎక్కడిది మన ఊరికి? ఒక్క బస్సు ఉన్నాం కదా 10:30కే వస్తుందాయే. 10:30 బస్సు లేట్ అయ్యి వచ్చినా అని కథలు పడుకుంటే చెప్తుంది. మరి దాని మాటలు నీ మాటలు ఒక దగ్గర పెడితే చాలా కలిసి ఉన్నాయి. ఏమైనా కథలు పడుతుర్రా? నన్ను ఎడ్డిదాన్ని చేసి మీరేమైనా ఆటలు ఆడుకుంటురా నాతో? నాకు ఏం అర్థం అయితే లేదు. జరుండి చాలా గమనించే మీ పని ఎట్లా చేయాలని అట్లా చేస్తా. సరే సరే. జరుండే ఫోన్ వస్తున్నట్టుంది, బయటికి పోయి మాట్లాడుస్తా. నీ ఫోన్ల పాసల దాంట్లో ఏ ఫోన్లు పాడైనయి? ఒకటి ఏ ఫోన్లు వస్తున్నాయని ఉరుకుతాడు, ఏరుగొస్తుండని ఒకసారి ఉరుకుతాడు, ఆ ఆడు పిలుస్తున్నాను ఒకసారి ఉరుకుతాడు. ఏం రోగం ఇంకి? ఇంట్లో జర్ర చేపండ వద్దడు దీనికి. ఇంట్లోనే మాట్లాడుతానికి ఏం రోగం ఇంకి? ఏమైనా బయటికే ఉరుకుతాడు. ఎన్నడు ఫోన్ వచ్చినా బయటికే ఉరికి మాట్లాడుతుండు. ఇన్ని దినాల సంది ఏ పోని అని నేను అంత పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు డౌట్ వచ్చింది సంది నాకు ఇట్లా అనిపిస్తుంది. మరి రోజన అడిగి ఇట్లా ఫోన్ చేస్తే ఇక దీని ముందు మాట్లాడితే ఇది ఇంటదని బయటికి ఇట్లా పోయి మాట్లాడుతుందా ఏంది సంగతి? జరుండు బయటికి పోయి చూస్తా ఏడు నిలబడి మాట్లాడుతుండో. ఓ అమ్మకి అంత దూరం పోయి ఫోన్ మాట్లాడుతుండే ఎక్కడోడే ఈడు ఎంత సిగ్గు తప్పినోడు. ఏ ఫోన్ వస్తుంది కదా ఇక పని కాడ సార్లు ఇట్లా ఫోన్ చేస్తుర్రేమో బయటికి పోయి మాట్లాడతాడేమో అని అరుగు బయట కూర్చొని మాట్లాడతాడేమో అనుకుంటే గంత దూరం నాగా పొక్కలకు చెట్లలో పోయి మాట్లాడు అంత కాయితేముంది. ఇడు ఎవరితో ఆడిదాంతోనే మాట్లాడుతున్నట్టుండు. జరుండు అని పని ఎట్లా చేయాలి అట్లా చేస్తా. పండుకున్నది చూసి ఆ ఫోన్ నెంబర్ మెల్లగా లాక్ ఓపెన్ చేసి ఆ ఫోన్ నెంబర్ రాసుకొని బయట ఎవరన్నా చదువుకున్న పోరగాళ్ళకి చూపిస్తా. అప్పుడు అవుతుంది ఆయన సంగతి. ఏదో అనుకుంటుండు తెలివి తప్పినాన్ని చేసిండు నన్ను. దీనికి తెలివి లేదు దీనికి ఏమేరక ఫోన్ల గురించి అని అనుకుంటున్నట్టుండు. సరే సరే చూద్దాం ఈయన సంగతి ఏందో మెల్లగా చూస్తా. ఇదేంటే మన వీడియో ఎట్లుంది? కంటిన్యూషన్ పార్ట్ 4 రేపు వస్తుంది. అది చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫన్నీగా ఉంటది. మనల్ని చేసే కామెంట్ చేసేటైతే మాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మంచిగా కామెంట్ పెడతారు. ఈ సిరీస్ ఇలానే కంటిన్యూ చేయరి అని చెప్తారు కాబట్టి మీరు చెప్తే చేయకుండా చెప్పండి. తప్పకుండా ఈ సిరీస్ ఇలానే కంటిన్యూ చేస్తాము. మీరు ఏమైనా కొత్తగా ఐడియా ఇస్తే కంటెంట్ ఇలా చేస్తే బాగుంటది అని ఐడియా ఇచ్చేటోళ్ళు ఉంటే ఎవరైనా ప్లీజ్ కింద కామెంట్ చేస్తే మేము అది ఇంక్లూడ్ చేస్తాము. ప్లీజ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఏమిటంటే మన వీడియో 10 మందికి పోయి అప్పుడు మన ఛానల్ అనేది ఈజీగా గ్రో అవుతుంది. కాబట్టి ప్లీజ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి తప్పకుండా. సరేనా? రేపు మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వీట్ భాష. బాయ్ బాయ్ అందరికి, మళ్ళీ కలుస్తాం.